చెప్పేదైనా సరిపోతుందా? ఎట్లా సరిపోద్ది? ఈయనైతేనే సరిపోతుంది, కానీ ఆయన వేరు ఈయన వేరేంటి పరిస్థితుల్లో ఆ లేఖను సపోర్టే చేయదు. గుర్తుపెట్టుకో మిస్టర్ విక్టర్, చేదు చిలకతో దేవుడు దాహాన్ని తీర్చమాక. క్రిత్వాన్ని ప్రసంగం చేసే ప్రతి ఒక్కరు దేవుడికి చేదు చిలకనే వేస్తున్నాడు. నేను ఒక్క దేవుడిని అంటే దేవుడికి నువ్వు ముగ్గురని చెప్తున్నావు. ఏ చిలకనిస్తున్నావు నువ్వు దేవుడికి? ఒక భార్య భర్త దగ్గర ఈయన నీ భర్త అంటే నా భర్త, ఈయన కూడా నా భర్త అంటదా? ఈయన ఎవరు? నా తండ్రి. ఈయన కూడా నా తండ్రి అంటాడా? బాబాయ్ ఎంతమందినే పిలవచ్చు, అమ్మాయిని ఎంతమందినే పిలవచ్చు, నాన్నని మాత్రం ఒక్కనే పిలవాలా? దేవుడు ఒక్కనే పిలవాలా? ఇక రాష్ట్రం అంటే ధైర్యం ఉంటే దేవుడి కోసం నిలబడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహాకృపను బట్టి మరి గత కాలంలో జరిగిన 1S మరి 7th సీజన్కి మరి వాళ్ళు ఎన్నో కార్యాలను వారు చర్చించారు. మరి 7వ సీజన్కి మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసము అనేక కార్యాలు చర్చించడానికి మమ్మల్ని పిలిచారు. మరి వాళ్ళ యొక్క ఆహ్వానాన్ని మన్నించి మేము వెళ్ళాము. అక్కడ ఒక అంశం అయిన తర్వాత మరో అంశం మాట్లాడాలన్నది ముఖ్య ఉద్దేశం అనేది. ఆ అంశం పూర్తి కాకుండానే రెండవ అంశం అనేది మాట్లాడమని మేము ప్రారంభంలోనే వాళ్ళకి చెప్పాము. బట్ మేము అక్కడ ఉన్నప్పటికీ మేము పారిపోయినాం, వెళ్ళిపోయినామని ఆ విధంగా వాళ్ళు మాట్లాడడం అది ఎంతమాత్రం సభ్యత్కారం కాదు. మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము కిందే ఉన్నాము. కావాలంటే పారిపోయినామని చెప్పి వాళ్ళు ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకుని అవన్నీ చేసుకున్నారు, కానీ మేము అక్కడే ఉన్నాం. మా ఉద్దేశము, మా యొక్క వాదన ఏంటి? ఒకటి అయిన తర్వాత ఇంకొకటి, ఒక మెట్టు ఎక్కిన తర్వాత రెండో మెట్టు ఎక్కాలి. 1వ తరగతి పాస్ అయిన తర్వాత 2వ తరగతి. నువ్వు 1వ తరగతి పాస్ కాకుండా 2వ తరగతికి ఏ విధంగా నేను తీసుకెళ్ళగలము? ఆ ఉద్దేశంతోనే మేము మీతో మాట్లాడలేదు. కానీ మరి పారిపోయేది ఎవరు రాలేదు. నువ్వు పెట్టుకున్నావు, అది నీ ఇష్టం. అది దాని గురించి నేను యోనా 3 రాత్రి బోర్డు కూడా మాట్లాడాను. ఈ 2వ వీడియో నీతో మాట్లాడుతున్నాను. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కొంచెం మనం ఆ యొక్క వాళ్ళ కార్యాలు మనం చూద్దాము. చెప్పలేదు. ఇకపోతే ఒక రెఫరెన్స్ ఎక్కువగా మనం వాడుతుంటాం ఏంటంటే, ఈ నామంలో తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు. అది బాప్తిసం కోసం వాడిన మాట కాదు, కానీ రక్షణ కోసం వాడుతున్న మాట అని మనం అర్థం చేసుకోవాలి. అంటే బాప్తిసం కోసము ఒక నామం ఉంది, రక్షణ కోసము ఒక నామం ఉంది. ఏం చెప్తున్నాడండి ఆయన అంటే? ఆయనకి ఉన్న బైబిల్ జ్ఞానము అదేంది. కొంచెం ముందుకు పోదాం. అంటే ఈ అపోస్తల కార్యాల్లో ఎందుకు యేసునామం అంటే అక్కడ వాళ్ళు యేసునామం అంగీకరించట్లేదండి. వాళ్ళు తండ్రిని అంగీకరించే వారుగా ఉన్నారు. కొందరు పరిశుద్ధాత్మ దేవుడు కోసం తెలుసుకున్న వారు ఉన్నారు, తెలియని వారు ఉన్నారు. కానీ యేసును మాత్రం వాళ్ళు అంగీకరించలేదండి. అసలు ఈ నామం అసలు ప్రకటించొద్దన్నారు. కనుక వాళ్ళు గుచ్చుకొచ్చి ఏం చేశారంటే యేసునామం అనడం వల్ల ఓహో యేసునామం అన్నది కనుక అది తప్పు అని మనం అనుకున్నాం. కానీ యాక్చువల్గా ఎందుకు యేసునామం అని ప్రస్తావించారు అది మనం అర్థం చేస్తున్నాం. మీరు ఎవరైనా కానివ్వండి, కానీ యేసునామము ఆ రోజు ప్రకటించింది అపోస్తలులు. పేతురు గారు, అపోస్తలు గారు 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ప్రకటించినప్పుడు పేతురుని యోహను వాళ్ళ మధ్యలో వాళ్ళు నిలబెట్టారు. ఆ యేసు నామం గురించి శ్రమపడింది, హింసించబడింది. ఆ రోజు బ్రహ్మం గారు కాదండి, ఎవరు దానికోసం హింసించబడింది? పేతురు గారే కదా. పేతురు యోహనుని మరి అక్కడ నిలబెట్టారు. వాళ్ళు నిలబెట్టి ఏమంటున్నారు? ఈ నామమును బట్టి మీరు ఎంత మాత్రమును కూడా బోధించకూడదని వాళ్ళు బెదురు పెట్టారంట. ఏ నామమును బట్టి? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మక నామమును బట్టా బెదిరి పెట్టింది. ఏ నామమును బట్టి సార్? ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి. యేసే క్రీస్తు అని వాళ్ళు బోధిస్తున్నారు కాబట్టి ఈయన మరి అలా బోధిస్తున్నాడా అని చూద్దాం. అంటే మాటేనండి, నా మాట ఆత్మయు జీవమునై ఉన్నాయి అన్నాడంటే ఇక మనం అందరం ఆయన కాలుపై పడిపోవాలి. ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయన చెప్పింది చేయకపోతే శ్రమ, నరకం అని నా భావన అండి. థ్యాంక్ యూ సార్. ఆయన చెప్పింది చెయ్యాలా. అందుకని ఎపిసి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవాలని నేను కోరుకుంటున్నాను. అయితే మీరు అక్కడ ఏముంటుందంటే, యేసుని గురించి ఈని ఆయన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడే అయిన వారి ఎడల మీరు అలాగ క్రీస్తుని నేర్చుకున్నవారు కానే కాదు. అవునా? చెప్పాను ఎగరి కాఫీ తీసుకొని రా అన్న,
ఏం చేయాలా? నువ్వు కాఫీ తీసుకొచ్చి నాకు ఇవ్వాలా, నువ్వు అంటే కాఫీ తీసుకొని రా, మళ్ళా కాఫీ తీసుకొని రా, కాఫీ తెచ్చేది ఎవరు సార్? తీసుకురామంటే ఏం చేయాలి? కాఫీ తీసుకురావాలా లేదా? ఆయన ఏం చెప్తున్నారో అదే చెప్పితే అది చేసినట్ట. ఆయన ఏం చెప్పాడో అది చేసినట్ట. అది ఏమాత్రం ఆయనకి జ్ఞానం ఉందో జాన్ కోయా గారికి నాకు అర్థం కాదు. దానికి ముందు ముగ్గురు దేవుళ్ళు అని చెప్తున్నాడు. నేను ఫస్ట్ ఏం చెప్పాను, ఈ బాప్తిజం నీకు అర్థం కావాలంటే ముందు నువ్వు మాట్లాడాల్సిన కార్యం ఏంటి? దైవత్వం మాట్లాడాలా. దైవత్వం ముందు మాట్లాడకుండా బాప్తిజం అనేది ఒక వివరణలోకి రానే రాదు. ఇది అయిన తర్వాతే మరో సబ్జెక్ట్ అని మేము ఖచ్చితంగా అక్కడ చెప్పాం. మరి దైవత్వంలో దేవుడు ఒకరా, ఇద్దరా, ముగ్గురా అనే దాని గురించి డిస్కషన్ జరగకుండా బాప్తిజం నీకు ఎలా తెలుస్తుంది? నువ్వేమో 3 నామాలు నమ్మేవాడివి, 3 దేవుళ్ళు నమ్మేవాడివి, మేమేమో ఒక దేవుడిని నమ్మేవాడివి. ఎక్కడ సూటబుల్ అవుతుంది సార్? ఒకటి నువ్వు మా దారికైనా రావాలా, మేము నీ దారికైనా రావాలా. చూడండి, ఆయన ఏం చెప్తాడు, ఇంకొక అనువాదం. ఒక్కడే ముగ్గురుగా ఉంటే తప్పే. మంచిది, చక్కగా చెప్పారు. అక్కడ నేను దాన్ని 2 సార్లు అడిగాడు ఆయన ప్రశ్న. ముగ్గురు ఒకటిగా ఉన్నప్పుడు ఒక్కడే ముగ్గురుగా కాకూడదు. ఎలా దీన్ని వివరించాలి? నేను ఆయనకు ఆ రోజు వివరించలేదు. నిన్న జాన్పాల్ గారు కూడా చెప్పారు దాని గురించి. నేనున్నాను, నా భార్యకి నేనేమవుతాను? భర్తను అవుతాను. నా కూతురికి నేనేమవుతాను? తండ్రిని అవుతాను. నా తల్లికి నేనేమవుతాను? కొడుకుని అవుతాను. నేను ముగ్గురా? నేను తండ్రిని, నేను భర్తని, నేను కుమారుణ్ణి. నేను ముగ్గురా? వాళ్ళు ముగ్గురా? నేను ముగ్గురు కాలేను. వాళ్ళు ముగ్గురు అవుతారు కానీ వాళ్ళు ఒక్కరు కాలేరు. ఏమై రైట్? ఆయనకు ఆన్సర్ తెలియదు అనుకుంటాను. అందుకని నాలోనే నేనే తండ్రిని, నేనే కుమారుణ్ణి, నేనే తాతని, నేనే పాస్టర్ని, నేనే సమాజానికి పౌరుణ్ణి. నేను బస్సు ఎక్కినప్పుడు నేను ఒక టికెట్ని, సమాజానికి వెళ్ళినప్పుడు నేను ఒక పౌరుణ్ణి. హల్లెలూయా. అప్పుడు నేను 1, 2, 3, 4 నేను ఎన్నో కలిగి ఉన్నాను. దేవుడు కూడా అలాగనే ఆయనలో ఎన్నో గుణలక్షణాలు, క్యారెక్టర్లు కలిగి ఉన్నాయి. అయితే దేవుడు ఒక్కటే, నేను ఒక్కడే. నాలో ఎన్నో వ్యక్తిత్వాలు ఉన్నాయి, బట్ నేను ఒక్కడే. అందుకని మొట్టమొదటిగా దైవత్వంలో దేవుడు ఎవరో నీకు అర్థం కావాలా. చూడండి, మరి ఇంకొక ఆయన ఏమంటున్నాడు? ముగ్గురు ఉన్నారు, ముగ్గురు వేరు వేరు అని తీసుకోవడం లేదు కదా. ముగ్గురు 3 నామములు ఒకటైనప్పుడు ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నా కూడా యేసుక్రీస్తు నామంలో తీసుకున్నట్టే కదా. చూడండి ఎట్లా ఉందో. ఇది ఆన్సర్ ఏనండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో తీసుకుంటే యేసుక్రీస్తు నామంలో తీసుకున్నట్ట. నువ్వు తింటే నాకు ఆకలి తీరుతుందా? నేను తింటే నీకు ఆకలి తీరుతుందా? ముగ్గురు నామము 3 నామాలు ఒక్కటైనప్పుడు అది యేసుక్రీస్తు నామం అయినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చుట యేసుక్రీస్తు నామములో ఇచ్చినట్టే కదా. ఇది తప్పని ఎందుకంటారు? వినారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు ఇచ్చుట యేసుక్రీస్తు నామములు ఇచ్చుటనా? అదే కొంచెం జ్ఞానం ఉండే మాటల. అంటే మొట్టమొదట దేవుడు ఎవరో తెలీదు. ఒక 2 మాటలు చెప్పి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. చూడండి, దేవుడు చెప్తున్నాడండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం ఇవ్వమని ఎంతమంది చెప్పారు? అక్కడ వాదించాను, చెప్పాను, నీకు అర్థం కాల. 11 మంది శిష్యులు చెప్పాడు. 11 మంది శిష్యులు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎన్నడైనా బాప్తిసం యేసుక్రీస్తు నామములో తప్ప తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ ఆధారాలు నేను అడుగుతున్నా. ఒక్క ఆధారం కూడా నువ్వు చూపించడం లేదు. అందుకనే మేము అక్కడి నుంచి వచ్చేసాం. ఎందుకు వచ్చేసామంటే నువ్వు ఆధారాలు చూపించడం లేదు. నువ్వు ఏదైతే సోది చెప్పుకుంటుంటావు. అందుకని దైవత్వంలో దేవుడు ముందు నీకు తెలియదని దాని గురించి కూడా మాట్లాడాలా. అది నువ్వు మాట్లాడకుండా నువ్వు డైరెక్ట్గా నువ్వు మరి సర్పసంతానము, 7వ దూత, మరి లవోదిక సంఘం ఇవన్నీ నీకు ఎలా అర్థం అవుతుంది? దైవత్వంలో దేవుడు ముందు తెలుసుకోవాల్సిన వాడిగా నువ్వు ఉండవు. చూడండి, మరి నేను ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, నిన్ను సృజించిన వాడు నీకు భర్త ఉన్నాడు. అంటే ఎవరంటే సృష్టికర్త? నువ్వు చెప్తున్నావు కదా, తండ్రి అయిన దేవుడు అంటున్నావు కదా. ఆ తండ్రి అయిన దేవుడు ఎవరిని సృజించాడు? భూమి మీద ప్రతి మానవుని సృజించింది ఆయనైనా, ఏరైనా సృజించాడు? ఒకడే కదా. ఇప్పుడు ఆయన ఏమైనాడు? నీకు భర్త అయి ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి ఈమెని పెళ్లి చేసుకుంటాడంట. ఎవరిని? తండ్రి భార్యని. అంతే కదా సార్? ఎవరు మాట్లాడుతున్నారు? ఇది మీరు చెప్తున్నదే నేను అడుగుతున్నాను.
నిన్ను సృజించిన వాడు నీకు భర్త ఉన్నాడని చెప్పి యెహోవా దేవుడు చెప్పాడు. తండ్రి అయిన నువ్వు చెప్పే తండ్రి అయిన దేవుడు చెప్పాడు. ఇప్పుడు వచ్చి ఎవరు పెళ్లి చేసుకుంటారంట? తండ్రి అయిన దేవుడు వచ్చి పెళ్లి చేసుకోవడంట. ప్రకటన 19 చూడొచ్చు కదా మీరు. విస్తార ఉరుముల శబ్దమును బలమైన గాలి శబ్దం పోయిన సర్వాధిక దేవుడు శుద్ధించబడిన గొర్రె పిల్ల వివాహ మాసము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను. ఇప్పుడు సృష్టికర్త సృజించిన ఆయన యేసు ప్రభువు యెహోవా. ఎవరు సార్? ఎట్లా ఇది పొంతన చెంతది? నువ్వు చెప్పేది సరిపోతుందా? ఎట్లా సరిపోద్ది? ఆయనే ఈయనైతేనే సరిపోతుంది. కానీ ఆయన వేరు ఈయన వేరేంటి పరిస్థితుల్లో ఆ లేఖను సపోర్టే చేయదు. అది భూతు పదంగా మిగిలిపోద్ది నీ జీవితంలో. నువ్వు దాన్ని అర్థం చేసుకోలేవు. హెబ్రీ పత్రిక 9:16 చూడండి ఒకసారి. మరణ శాసనం ఎక్కడ ఉండను? మరణ శాసనం రాసిన వాడి మరణం ఆవశ్యకం. ఆ శాసనం రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. ఆ శాసనం రాసిన వాడు పరలోకంలో కూర్చొని సింహాసనం మీద ఉంటే అది ఎప్పుడైనా చెల్లునా? రాసిన ఆయన ఎవరు, చనిపోయిన ఆయన ఎవరు నా చెప్పును. అందుకని నీతో బాప్తీసం మాట్లాడదాని ముందు నీతో ఏం మాట్లాడాలని అనుకున్నాను నేను? దైవత్వం మాట్లాడాలా. నువ్వు దైవత్వం సబ్జెక్టులో రాని కూడా నువ్వు బాప్తీసము ఇవన్నీ నీకు ఎలా అర్థం అవుతుంది? ఎలా అర్థం అవుతుంది సార్ నీకు? ఏ విధంగా అర్థం అవుతుంది నీకు? దేవుడు ఎవరో ముందు క్లారిటీకి రాలా. మీరు ముగ్గురు దేవుళ్ళు అనే క్లారిటీలో ఉండాలి. మీ తత్వాన్ని నమ్మాలా, మీ త్రీనిటీని నమ్మాలా. మీరు ముగ్గురే నలుగురు కూడా చూపిస్తారు. మేము ఒకే ఒక దేవుడిని నమ్మేవాళ్ళు. ఆయన నామం కోసం నిలబడి మాట్లాడుతున్నాం మేము. నీ తత్వాన్ని నమ్మితే నువ్వు ముగ్గురు దేవుళ్ళు అంటే 3 నామాలు తీసుకో. ఒక్క దేవుడు అంటే ఒక్క నామలు ఖచ్చితంగా నువ్వు పొందాలా. మాకు ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. ఆయన తప్ప ఎవరొక దేవుడు లేడని నమ్మే విశ్వాసం మాది. అది మాకు బ్రహ్మం నేర్పించింది కాదు, మాకు అపోస్తులు చెప్పింది, అది పేతురు చెప్పింది, అది పౌలు చెప్పిందని. ఆయనే ఈయనని చెప్పాడు. ఆయన నామం రక్షణ చెప్పాడు. నన్ను చూసినవాడు నా తండ్రిని చూసాను ప్రభువే చెప్పేశాడు. ఇప్పుడు ఆయన చూస్తున్నానని చెప్పాడు. ఇన్ని లేఖనాలు దీని గురించి నీకు మాట్లాడితే నీకు దైవత్వం ముందు దేవుడు ఎవరో అర్థం కాలేదు నీకు. ఏంటి ఏం జరుగుతుంది? దేవుడు పరలోక రాజ్యం యొక్క తాళాలు చెబుతూ ఎవరికి అడిచాడు? ఆయన చదవచ్చా మత్తయి సువార్త మరి 16:19 ఒకసారి చదువుదాం మనము. పేతురు ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళ లోకధరలు దీని ఎదుట నిలవనేరువు. ఇదిగో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. ఎవరికి ఇచ్చాడంటే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఆయన పేతురు దగ్గర ఇచ్చినాడు. నువ్వు పరలోకం పోవాలంటే నేను పవిత్ర మాట వినను అన్నావంటే నువ్వు పరలోకం మర్చిపో. కానీ నేను యేసు ప్రభు చెప్పిందే చేస్తాను సార్, మంచిదే. యేసు ప్రభు చెప్పిందే నువ్వు చెయ్యి. అయితే నువ్వు పరలోకం పోవాలంటే రేపు యేసు ప్రభు దగ్గరికి పో. అయ్యా నువ్వు చెప్పినట్టే నేను చేసినాను అంటే నన్ను పరలోకం పంపించంటే ఆయన కాడ కొన్ని తాళాలు ఉన్నాయి. మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము చూద్దాం ఒకసారి మనం. 18 మొదటి వాటిని కడపటి వాడు జీవించేవాడిని మృతురేతులు కానీ యుగ యుగములకు సజీవుడిన ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. నేను ఖచ్చితంగా దేవుడే నరకానికి పంపిస్తాడు. నువ్వు యేసు ప్రభు చెప్పినట్టే చెయ్యి. నువ్వు యేసు ప్రభు ఏది చెప్తాడో నువ్వు అదే చెయ్యి. 10 మంది కుష్ఠరోగులు ఆయన పోయేటప్పుడు వచ్చినారు. మా కుష్ఠరోగం అంటే ఏం చేయాలన్నారు? మీరు మార్గ మధ్యలో బాగైపోయినారు, ప్రార్థన చేస్తే బాగైపోయినారు. మీరు బాగైన తర్వాత ఎక్కడికి వెళ్ళమన్నారు? సమాజ మందిరం దగ్గర ప్రధాన యాజకులు మీ దేహాన్ని మీరు కనపరచుకోండి అన్నారు. పరుగులు తీసినారు. 9 మంది అట్ట వెళ్ళిపోయారు. ఒకటేమో మరి వాడు వెళ్ళొచ్చు కదట. ఎందుకు వెళ్ళలేదు అంటే ప్రభు చెప్పాడుగా. అది ఒక్కడ అన్యుడని రాయబడి ఉంది. హల్లెలూయా. వింటున్నారా? అంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఆ ఉద్దేశాన్ని గ్రహించాలను. నువ్వు దేవుడు మాట ఏంటన్నాడు? దేవుడే చెప్తున్నాడు. అక్కడ పోతే దేవుడు ఏమంటాడు? అరే నాయనా తాళాలు నా కాడా లేవు. అదేంటి ప్రభువా నీకోసం నేను ఇన్ని కష్టపడి వచ్చినాను, నువ్వు తాళాలు లేవని చెప్తున్నావే. తాళాలు భూమి మీద నేను ఎవరికి ఇచ్చేసానా? పేతురు గారికి ఇచ్చి వచ్చేసాను. నువ్వు ఒకసారి పేతురు దగ్గరికి పోయిరా పో, లేకపోతే గూడూరు పేతురు కాడకు పో. మా మాట లేదు చెప్పచ్చు. అర్థం 100% కరెక్ట్ అది. ఎందుకంటే ఆ రోజు ఎవడు ఏం భక్తున్నా ఎంత విశ్వాసం ఉన్నా ఎన్ని ధర్మ కార్యాలు చేసినా కొర్నేలే పేతురు కాడ పోవాలా. అవునా? దేవదూత చెప్పి మరి చెప్పేసింది. ఈ రోజు నీకు ఎన్నున్నా నువ్వు గూడ్రికి ఛార్జీ పెట్టుకుంటురా. నీకు పరలోకం పోవాలంటే నువ్వు నా దగ్గర యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకుంటేనే నువ్వు పరలోకం పోతావు. దీంట్లో మొహమాటమే లేదు.
ఈరోజు నువ్వు 7th డే డెబిట్ పెట్టినావు, దీనివల్ల నీకు నష్టమే కానీ లాభం అయితే లేదు నీకు. ఎందుకంటే నువ్వు చేసిన ప్రసంగాలు, మా ప్రసంగాలు విని మాకు ఎంతోమంది ఫోన్లు చేసి, అయ్యా మాకు ఫుల్ క్లారిటీ వచ్చింది, అయ్యా మాకు బాప్తీసాలు ఇవ్వండి అని చెప్పి ఒక్కొక్కరు బాప్తీసం తీసుకుంటున్నారు. నీకు తెలుసా ఈ కార్యము? వాళ్ళు మాకాడికి వస్తున్నారు ఇప్పుడు బాప్తీసం లేదు. బొంబాయి నుంచి నా దగ్గరకు వచ్చి బాప్తీసం తీసుకోపోయినారు. నీకు తెలుసా? నీకే ఆలస్యం ఇంకా. నువ్వు మొనగడే నిన్ను ముంచిందాక నేను ఎదరబాను. అర్థమైందా? నేను ప్రేమించి చెప్తున్నాను నీకు. ఆ ప్రసంగంలో చెప్పిన నేను కావాలంటే చూడు, ఒకసారి చూడు, సరే ఎత్తి పెట్టి ఒకసారి నా ప్రసంగం ఉంది అక్కడ, నీకు చూపిస్తా చూడు. కొంచెం ముందుకు పని, కొంచెం ముందుకు పని. మోసే సమయం దగ్గర ఏ విధంగా చూడండి. 2000 సంవత్సరాల దేవుడు ఎక్కడ ఉన్నాడన్న సంగతి మనం చూస్తే మన బైబిల్ అర్థం అవుతుంది. 2000 సంవత్సరాలు దేవుడు ఎవరితో ఉన్నాడు? అన్ని జనాంగాలతో ఉన్నాడు. అన్ని జనాంగాలు ఎక్కడ ఆయన సంచరిస్తున్నాడు? దాన్ని ఒకటి గమనించాలి మనం. బాప్తిసం అనేది యేసుక్రీస్తు నామంలో, అది 100%. ఎందుకంటే ముసుట్లో ఎందుకు నామం అన్నాడు. మామూలుగా మనం భౌతికంగా చూస్తే ఒక ఈ నామాలు, ఆ నామాలు, రకరకాల నామాలు ఉన్నాయి. మన ముసుట్లో ఏ నామాలు ఉన్నాయి? ఒకవేళ దేవుడి దగ్గరికి పోతాను మన నామం చూస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మరి ఎప్పుడు కూడా దేవుడికి ఈక్వల్ గానే వస్తున్నాడు. మీరు గమనించారు, గోరులు పురుగులు, మంచి చెడు, గొర్రెలు మేకలు కదా, ఒకే ఓడలో పావురము కాకి. దేవుడు తండ్రి తండ్రి తండ్రి, దెయ్యం కూడా తండ్రే, అబద్ధములకు జనకుడు. యేసుక్రీస్తు కుమారుడు, దెయ్యం కూడా కుమారుడే, నాశన పుత్రుడు. దేవుడు పరిశుద్ధాత్మ, దెయ్యం కూడా ఆత్మే, దురాత్మ. ఈ వాక్యానికి రెఫరెన్స్లు ఎందుకంటే తండ్రి 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 అని యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి. వాడు తండ్రే, వాడు కుమారుడే, వాడు ఆత్మే. అంటే త్రిత్వంలో వాడు కూడా పరిపూర్ణుడు, వాడు కూడా 3 నామాలు కలిగి ఉన్నాడు వాడు. మరి ఆ బాప్తిసం నాది అని ఎందుకు అనకూడదు? అదే నేను మాట్లాడుతున్నాను అక్కడ. చూడండి తీనంద తర్వాత చూడు, ఎక్కడ పడి తక్కువ ఉన్నాడు, ఈక్వల్ గా ఉన్నాడు. ఆ ఆత్మ నాది రేపు పట్టుకోబోవడానికి గ్యారెంటీ ఏంటి? ఒకవేళ అది జరిగితే నేను తండ్రి, నేను కుమారుడే, నేను ఆత్మని అంటే నేను మాట్లాడుతున్నాను. ఒక మోసే దేహం దగ్గరే గాబ్రియల్ దూతతో గొడవలు జరిగినాయి. నీ నుసుడు మీద న్యాయం లేకపోతే గొడవ జరగవా? చూడండి, మోసే దగ్గర మరి చనిపోయినప్పుడు అక్కడ గాబ్రియలు దూతల వలచి గొడవలు జరిగేది శవం దగ్గర. మరి రేపు మీకు జరగని మిమ్మల్ని కాపాడడానికే నేను వచ్చింది. ఎందుకంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం లేకపోతే ఖచ్చితంగా రేపు నేను మాట్లాడను. ఇప్పుడే మీకు అవకాశం ఇస్తున్నా, మీ ఇష్టం అది. ఒక ఆయన చెప్తున్నాడు, అక్కడ చూసేది అన్నీ ఇక్కడే. పేతురుకు చెప్పాడు, భూమి మీద నువ్వు ఏది బంధిస్తావో అది పరలోకంలో బంధించబడతాను. అందుకని పరలోక రాజ్యం తాళాలు ఎవరికాడు ఇచ్చినాడు ఆయన? పేతురు దగ్గర. నేను యేసు మాట వింటాను, యేసు బోధలు వింటాను, యేసు బోధలు వినకూడదని నేను చెప్పలా. అయితే యేసు ప్రభు దగ్గర నువ్వు కానిపోయినట్టు యేసు ప్రభు చెప్పేసినాడు, క్రీస్తు ముఖ్యమైన మూలరాయుడుగా నేను చెప్పాడా? మూలరాయి ఆయనే. మూలరాయిని దోసేసినావు. మూలరాయి అంటే నామే దోసేసినావు, పేరే దోసేసినావు. నువ్వు వద్దని చెప్తున్నాను. నీకు మూలరాయి వద్దు, అసలు మూలరాయి లేదు నీకు. మూలరాయే నీకు అర్థం కాకపోతే ఇంకా తలరాయి నీకేం అర్థం అవుతుంది చెప్పచ్చు సార్? నీకు మూలరాయి అర్థం కాల. ఎందుకంటే ఆ రోజు ఇశ్రాయేలు ఏ రాయినైతే మీరు నిషేధించేది తలకే మూలరాయి అయింది, అదే అడ్డుబండ అయింది, అడ్డురాయింది. కట్టువారు వాక్యమునికి అవిధేయులై తట్టుకొని తొట్టులేస్తున్నారు. నువ్వు పడిపోతే నేనేం చేశాను సార్? లేపడానికే వచ్చింది నేను. రాత్రి అంతా రిజర్వేషన్ చేసుకుని ప్రయాణం చేసుకుని వచ్చింది. తట్టుకొని పడిపోతా ఉంటే నిన్ను లేపడానికే నేను వచ్చాను. నేను పడతానంటే పడు, నేనేం చెప్పేదానికి నీకు? అందుకని ఇదిగో నేను యేసు మాట, యేసు చెప్పింది ఖచ్చితంగా చేస్తాను. యేసు చెప్పింది శిష్యులు చేసినారు, నువ్వు చేయలా. నువ్వు అబద్ధికుడు నువ్వు. ఎందుకంటే ఆయన చెప్పింది ఆయన ఎగతాళి చేస్తున్నాడు, ఆయన ఏలం చేస్తున్నాను. ఆయన చెప్పిన పని చేయాలంటే సూది ఎత్తుకొని రా అంటే ఎత్తుకొని రా అని చెప్పేది కాదు, ఎత్తుకొని రావాలా. నువ్వు ఎవరైనా ఎత్తుకొచ్చినారా? తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఈ అన్నారు. ఎవరైనా ఇచ్చినారా లేదా చూడాలి కదా. నువ్వు గుడ్డితనంలో మమ్మల్ని గుడ్డాడంటే నువ్వు గుడ్డాడికి కలర్ ఎక్స్ప్లెయిన్ చేయలేవు సార్. ఇదే కలర్ సార్, ఇది వైట్. ఈ పక్కనే కలర్ సార్, ఇది రెడ్. ఇదేం కలర్ సార్, ఇది బ్లాక్. నీకు కళ్ళు ఉంటే నీకు కలర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, గుడ్డోడికి కలర్ ఎక్స్ప్లెయిన్ చేయలేం. దయచేసి గుర్తుపెట్టుకో. ఇదిగో
ఇంకొక తాళపు చెబుతున్నాను నేను. ప్రకటన గ్రంథము 20:1 చదవయ్యా. అగాధం యొక్క తాళపు చెవులు 5వ దూతకాడ ఉన్నాయంట. అది ఇది కాదు, దాన్ని వదిలేసాయి. ఇప్పుడు అసలు ముఖ్యమైన తాళపు చెవులు ఉన్నాయి. ఈ తాళాలు ఎక్కడి? మొదటేమో పరలోక రాజ్యం తాళపు చెవులు, యేసు ప్రభు కాడ మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు, అగాధం తాళపు చెవులు చివరి దగ్గర ఉన్నాయి, 5వ దూతకాడ ఉన్నాయి. ఇక్కడ మరి మత్తయి లూకాసు వార్త 11వ అధ్యాయం 52వ వచనం చదువుదాం ఒకసారి మనము. అయ్యో చదువుతారయ్యా? అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీరు జ్ఞానమనే తాళపు చెవులు ఎత్తుకొని పోతిరి, మీరు ప్రవేశించు వారిని అడ్డగింతులని చెప్పాను. అయిపోయింది. బ్రహ్మం బాధ వినబాకండి. బ్రహ్మమే కాదు ఈ బాధలో. బాప్తిసం బ్రహ్మది కాదు, ప్రభురాత్రి భోజనం బ్రహ్మది కాదు, దేవుడు ఒక్కటే అనేది బ్రహ్మది కాదు. ఇది అపోస్తలుడైన పౌలుది, పేతురుది, అపోస్తలుది బాధ. అందుకని మీరు ఏం చెప్తున్నారు? అపోస్తల బాధ నమ్మంటే ప్రజలు నమ్ముతారు. అపోస్తల బాధ ఒక్కటే దేవుడు అంటే ప్రజలు నమ్ముతారు. అపోస్తలు యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చినారంటే నమ్ముతారు ప్రజలు. మీరు చెప్పితే అపోస్తలు వచ్చి ఇదిగో ఈ విధంగా యేసుక్రీస్తు నామములో చేసిన, ప్రభురాత్రి రాత్రి చేసినట్టే అపోస్తలు ఇచ్చినట్టు మీరు చెప్తే నమ్ముతారు. అయితే మీరు ఎలా చేస్తున్నారు? దీన్ని బ్రహ్మం చేస్తారని చెప్తున్నారు మీరు అబద్ధికులు. మేము అబద్ధికులు కాదు సార్, మేము బైబిల్ మాట్లాడుతున్నాం. బ్రహ్మం అనేది సొంత మాట కాదు, బైబిల్ మాటే బాప్తిసం అనేది. బాప్తిసం అనేది బ్రహ్మం గారిదా? ఇది బ్రహ్మం గారిది కాదు సార్. బాప్తిసం అనేది బ్రహ్మం తెలియక ముందే నేను బాప్తిసం తీసుకున్నాను. నేను యేసుక్రీస్తు నామములో నేను బాప్తిసం యేసుక్రీస్తు నామములో తీసుకున్న 2 సంవత్సరాలు నాకు బ్రహ్మను పరిచయం చేశారు. నేను బ్రహ్మనామాన్ని బట్టి నేను బాప్తిసం తీసుకోవాలా, బైబిల్ని బట్టి బాప్తిసం తీసుకున్నాను. ఈరోజు మేము అందరూ వచ్చినాయంటే మరి బాప్తిసం ఎవరి నామం అంటే బైబిల్ నామం. బైబిల్ చెప్పిన ప్రకారం ఈరోజు బాప్తిసం ఇవ్వాలా, బాప్తిసం తీసుకోవాలి. మీరు ఎక్కడ చేస్తున్నారు? మీకు దేవుళ్ళు 3 కాబట్టి 3 నామాలు వేస్తున్నారు. మీ ప్రాబ్లం ఏంటంటే మీ పెద్దయ్య గారు, మీ అసోసియేషన్ అయ్య గారు వాళ్ళు కానీ ఈ నామాన్ని చెప్తే మీరు నమ్ముతారు. సతీష్ కుమార్ అన్నగారు కానీ చెప్తే మీరు నమ్ముతారు. ఇది మీరు లోకంలో ఆ ఇంటర్నేషనల్ ప్రసంగికులు చెప్తే మీరు నమ్ముతారు. పేతురు, యాకోబులు, మరి పౌలు, అపోస్తలులు చెప్తే మీరు నమ్మడం లేదు. ఎందుకంటే మేము చెప్తే మీరు నమ్మడం లేదు. ఎందుకంటే మీరు చెప్పాలంటే వాళ్ళకి ఇవ్వాలా ప్రత్యక్షత దేవుడు. ఆ బయలుపాట వాళ్ళకి ఇవ్వలేదు. చూడండి, మరి మీరు అనుకుంటున్నారు మరి ఇతరులని మీరు పోయేవారిని పాని. అందుకని బ్రహ్మం పదలు నమ్మకండి. ఈ బోధలు బ్రహ్మమే కాదండి. దయచేసి వినండి ప్రజలారా, దయచేసి ఈ బ్రహ్మ బోధలు కానే కాదు ఎంత మాత్రమును కూడా. బ్రహ్మమే బైబిల్ చదివినాడు, బైబిల్లోదే బోధించినాడు ఆయన. ఆది అపోస్తలు ఏదైతే బోధించారో అదే బోధించారు. మేము బ్రహ్మం మా దేవుడు కాదండి. మా దేవుడు ప్రభు అయినా యేసుక్రీస్తు అయినాడు. హల్లెలూయా. ఆయన ఈ కాలానికి పంపబడిన గొప్ప ప్రవక్త, గొప్ప సేవకుడిగా మేము నమ్ముతాము ఆయన్ని. ప్రపంచమే నమ్ముతుంది. నువ్వు నమ్మితే అంటే నమ్మకపోతే అంటే అసలు నమ్మాల్సిన అవసరమే లేదు. అసలు నువ్వు నమ్మద్దండి. నేను ఎవరు నమ్మమన్నాడు? నీకు కాదు ఆయన ప్రవక్త, మాకు ప్రవక్త, మేము నమ్ముతున్నాం. మమ్మల్ని నమ్మద్దని హక్కు నీకు లేదు. ఎవరు నమ్మబడి ఎవరిని అడ్డగిస్తావు నువ్వు? ఎవరిని ఆపుతావు నువ్వు? అక్షరాలు గాబ్రియేలు బోధిస్తున్నాడు. ఇదిగో ఇంతమంది ప్రపంచం మొత్తం వచ్చేది. ప్రపంచం మొత్తం ఎవరు లేరు? ఎవరైనా బోధించారు? వాక్యం వెళ్ళి బోధించి కూడా వాళ్ళు వచ్చారు. మరి నువ్వు బోధించకూడదా వెళ్ళి లోకానికి? ఎవరిని మోసం చేస్తారు? ఎవరిని మోసం చేయలేరు. వాళ్ళే మోసం చేస్తారు. చూస్తుంటే మరి మత్తయి వార్త 24వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు కొన్ని వచనాలు చదువుకొని ముగించుకుందాం. చూద్దామా? చూడండి, మత్తయి వార్త 24వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు. యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలను, ఏదైనా తీసుకుని పోకుండా. ఇది ఎక్కడి కాలం? ఎప్పుడు జరిగింది ఇది టైటస్ కాలంలో. మరి క్రీస్తు శకం 70 సంవత్సరాలు యేసు ప్రభు ఆల్రెడీ శిలువ మీద ఆయన ప్రవచించినాడు. ఆయన ఈ ప్రవచనం నెరవేరేటప్పుడు టైటస్ వచ్చాడు. 70 సంవత్సరాల తర్వాత గర్భిణీలు పాలించేవారు ఇస్తామన్నారు. ఊస కోత కోసాడు. అయితే ఆ దినమున ఒక చిన్న గుంపు తప్పించుకునింది. ప్రతి కాలంలో ఒక గుంపు తప్పించుకోబోతా ఉంది. ఈ కాలంలో నువ్వు అలాంటి గుంపులో తప్పించుకునే గుంపులో ఉన్నావా? జాగ్రత్త. లేదా ఇదిగో రాతి మీద రాతి నిలవలేని కాలం. యెరూషలేము దండుల చేత చుట్టబడింది.
లాస్ట్కి వాళ్ళు తినడానికి తిండి లేక చుట్టూ బెరలు తిన్నారు. వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు చంపుకొని తిన్నారు. నా బిడ్డలు నేను తినలేకుండా ఈరోజు నా బిడ్డలను నీకు ఇస్తాను, రేపు నీ బిడ్డలని నాకి అనే ఘోరమైన మరణాలు పొందారు వాళ్ళు. ఎందుకంటే ఆ కాలం యొక్క వాక్యాన్ని నమ్మిన వారు మాత్రమే రక్షించబడ్డారు. తప్పించుకొని వెళ్ళిపోయినారు. మిద్ది మీద వాడు పైకి వెళ్ళిపోయాడు, వేరే దేశానికి వెళ్ళాడు, ఫ్లైట్లో వచ్చి దిగలేదు ఆ ఊరికి. పొలంలోకి వెళ్ళిన వాడు మరలా లోపలికి రాలేదు. వాళ్ళు పారిపోయినారు, బతికిపోయినారు. ఆ రోజు కొన్ని వేల లక్షల మందిని చంపినాడు ఆ టైటస్. చంపి అందరినీ దెయ్యం ఎక్కడ తీసుకుని వెళ్ళింది? నరకానికి తీసుకుని. నరకానికి పోయి నేను ఎంతమందిని చంపాను క్రైస్తవుని చూసే ఒక్కడు కూడా లేడు దేవుడు బిడ్డాడ. ఎందుకని? దెయ్యము వాడి బిడ్డల్ని వాడే చంపుకున్నాడు. సర్పము తన పిల్లల్ని తను ఏ విధంగా తింటాదో లూసిఫర్ దెయ్యము కూడా వాడి బిడ్డల్ని వాడు ఒక కాలంలో చంపుకున్నాడు. ఇంకొక కాలం మనం చూస్తే ఇది నీకు అర్థం కాదు, రెండో మొదటి నీకు అర్థం కాదు. ఊసకోత జరిగింది. ఎవరు? హిట్లర్ వచ్చి కొన్ని లక్షల మిలియన్ల మందిని చంపాడా? ఇది రెండో ముద్ర కాలం. నీకు అర్థం కాదు, నీకు అయినా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలువైన ముత్తాన్ని నీకు వేయాల్సిన అవసరమే లేదు. మరి హిట్లర్ చంపాడమ్మా? ఎక్కడికి పోయినారు వీళ్ళు? మరి మహావేశ చంపిందా? ప్రకటన 17 అధ్యాయులు మహావేశ చంపిందా? ఆది అపోస్తలుల రక్తం దాగి మొత్తం వెళ్ళిందంట. వీళ్ళు చనిపోయినారా? వీళ్ళందరూ ఎక్కడ పోయినారు? యేసుని చంపిందా? యేసు శిష్యుని చంపిందా? ఎక్కడ పోయినారు వీళ్ళంతా? ఒక్కడు కూడా నరకానికి పోవాలా? చంపి దెయ్యం నరకానికి వెళ్ళి ఎత్తుకుని నేను ఇంతమందిని చంపినాను ఏరంటే ఒక్కడు కూడా లేడు నరకంలో. ఎక్కడున్నారు తెలుసా వాళ్ళు? హల్లెలూయా. ప్రకటన గ్రంథము చదవచ్చా? 4వ అధ్యాయము 10వ వచనములో వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పిచ్చుకుందాం బలిపీఠం కింద చేరి వాళ్ళు మొరపెడుతున్నారు వాళ్ళు. దేవుడు అన్నాడు కొంచెం కాలం ఆగుము. ఇదిగో ఇప్పుడే పేటర్ గారు నిర్మనారు వెళ్ళారు, మీటింగ్ జరిగింది. అక్కడ నా కుమారుడు ఉన్నాడు. ఎవరా కుమారుడు? వీకేఆర్. నువ్వు మారావని చెప్తున్నావు, నీకోసం అదిగో దూతనాడు మొర పెడుతున్నారు. దేవుడు నన్ను పంపించినాడు ఎందుకు? నిన్ను కాపాడడానికే. దేవుడు అంటాడు వాళ్ళ మొరలు విని కానీ దేవుడు నాశనం చేసేయచ్చు లోకాన్ని. కొంచెం కాలం వెయిట్. సహోదరుల లెక్కయో సహదాసుల లెక్క ముగించబడినంత వరకు కొంచెం వెయిట్ చేయమంటున్నాడు. అందరూ వచ్చేసారు, మొదటి రాకలు అందరూ వచ్చేసారు. అయితే ఒక్కడు రావాలో వాడి కోసం దేవుడు తప్పికొంటున్నా అంటున్నాడు. ఎవరో ఒక్క వ్యక్తి తెలుసా? ఎందుకో శిలువ మీద దొంగ ఉన్నాడు, వాడి కోసం తప్పికొంటున్నాడు. ఆయన దాహం తీర్చేది ఎవరు? ఒక సైనికుడు. ఆయన దాహం తీర్చాలనుకుంటున్నాడు. చేదు చిలకం తీసుకుని మనకి ఇచ్చాడు. ఈరోజు మీరు దేవుడికి ఇస్తున్నది చేదు చిలకం. గుర్తుపెట్టుకో మిస్టర్ వికేఆర్. చేదు చిలకంతో దేవుడు దాహాన్ని తీర్చబాక. క్రిత్వాన్ని ప్రసంగం చేసే ప్రతి ఒక్కరు దేవుడికి చేదు చిలకనే ఇస్తున్నాడు. నేను ఒక్క దేవుడిని అంటే దేవుడికి నువ్వు ముగ్గురని చెప్తున్నావు. ఏ చిలకనిస్తున్నావు నువ్వు దేవుడికి? ఒక భార్య భర్త దగ్గర ఈయన నీ భర్త అంటే నా భర్త, ఈయన కూడా నా భర్త అంటదా? ఈయన ఎవరు? నా తండ్రి. ఈయన కూడా నా తండ్రి అంటాడా? బాబాయ్ ఎంతమందినే పిలవచ్చు, అమ్మాయిని ఎంతమందినే పిలవచ్చు, నాన్నని మాత్రం ఒక్కనే పిలవాలా? దేవుడు ఒక్కడే అని పిలవాలా? నీకు రాష్ట్రం అంటే ధైర్యం ఉంటే దేవుడి కోసం నిలబడు, సిద్ధాంతం కోసం నిలబడబాక, ఆచారం కోసం నిలబడబాక. ఈ ప్రసంగం నిన్ను ఓడించడానికో ఏదో కాదు, కానీ నీ మనసు మార్చడానికే మాట్లాడుతున్నాను. నువ్వు అడిగినావు నేను మారాను అని. నువ్వు మారా కాబట్టి నీకు చెప్తున్నా ఈరోజు. గుర్తుపెట్టుకో, నీకోసం రాకడ ఆగి ఉన్నది. మొదటి రాకడ ఆఖరి వ్యక్తి ఎవరంటే శిలువ మీద దొంగ. వాడు ఎప్పుడైతే వచ్చాడో సమాప్తం అయిపోయింది అన్నాడు ఆయన. ఈరోజు రెండో రాకడ ఆగింది. అందరూ వచ్చేసినారు, ఒక్కటి రాలా. బలిపీఠం మీద ఆత్మలు అరుస్తూ ఉన్నాయి. ఎవరి కోసము? ఆ ఒక్కడి కోసమే. ఆ ఒక్కడు చెంట రాకడ అయిపోద్ది. నీకు బాప్తిస్మం ఇవ్వాలి యేసుక్రీస్తునామమున నేను ఆశ కలిగి ఉన్నాను. దేవుడు నన్ను ప్రేరేపించి ఎవరో రారు నీ డెబిట్కి నీ కార్యం. నేను వచ్చానంటే నువ్వు అర్థం చేసుకో. నేను వచ్చానంటే ఊరికే రాలేదు నేను దగ్గరికి. నేను వచ్చానంటే ఊరికే రాలేదు. ఎవరో రాలా. ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు వర్తమానంలో, ఎవరో రాలా. నేను వచ్చానంటే ఎందుకో నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వే అనుకుంటున్నావు నువ్వు. మేము ఎలాంటి వాళ్ళని తెలుసా? క్రైస్తవులు కనబడితే చాలు వాడికి వాక్యం చెప్పి పరుగులు తీసుకొని వెళ్తాం. మేము మా ఛార్జీలు ఇస్తాం, మా కానుకలు ఇస్తాం,
మేము డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి వాక్యం చెప్తాం. రా, మేము పిలుస్తున్నాం, నీ స్థలానికి మేము వచ్చాంగా, నీ స్థలానికి మేము వచ్చాం కదా, నువ్వు రా, బాప్తీసం తీసుకుని వెళ్ళిపో. నీకు అన్నీ అర్థం అవుతుంది, దేవుడే నీకు బయలుపరుస్తాడు.